కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అదృష్టం అంటే వాళ్ళదే అనుకున్నాం. ఎన్ని ఫ్లాపులు పడినా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో లక్కీ హీరోయిన్స్ అనిపించుకున్నారు. సరైన హిట్ ఒక్కటి లేకపోయినా చేతి నిండా సినిమాలున్నాయని సంబరపడిపోయారు. చివరికి ఆ లక్ కూడా దూరమైంది. ఫేడ్ అవుట్ కాక తప్పడం లేదా? ఇంతకీ వాళ్ళెవరో చూద్దామా? నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమై 7 ఏళ్లైంది. సవ్యసాచితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. హరిహర వీరమల్లులో పవన్తో జతకట్టే ఛాన్స్ వచ్చినా, రాజాసాబ్లో ప్రభాస్తో రొమాన్స్ చేసినా ఫలితం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజాసాబ్ ఫ్లాప్తో తెలుగులో మరో ఆఫర్ లేకుండా పోయింది. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మని దూరంగా పెట్టింది. వరుస ఫ్లాపుల తర్వాత పూజాను 2 పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి తప్పించారు. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకు దుల్కర్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఒకానొక టైంలో శ్రీలీల 2 షిఫ్ట్లు షూటింగ్ చేసింది. చేతిలో 6 డజన్ సినిమాలున్న స్టేజ్ నుంచి ప్రస్తుతం జీరోకి పడిపోయింది. పెళ్లి సందడి, ధమాకా హిట్స్ తప్ప మరో హిట్ చూడలేకపోయింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేసినా ఫ్లాపే. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ తర్వాత శ్రీలీలకు తెలుగులో ఛాన్సులు కరువయ్యాయి. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా భాగ్యశ్రీ బోర్సే కెరీర్ అంతా ఫ్లాపులతో గడిచిపోతోంది. ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర గట్టిగా పడింది. దీని నుంచి బయటకు రావాలంటే అఖిల్తో నటిస్తున్న లెనిన్ మూవీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. రాశి కన్నా తెలుగులో 25 సినిమాలు చేసినా ఇందులో హిట్స్ 5 ఉన్నాయి. ఊహలు గుసగుసలాడే సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, ప్రతిరోజు పండుగే హిట్ అయినా ఈ అమ్మడి సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ. రాశికన్నపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడినా ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. జై లవకుశ తర్వాత స్టార్స్ ఒక్కరూ కరుణించే ఛాన్స్ ఇవ్వలేదు. కాస్త ఆలస్యమైన ఉస్తాద్ భగత్ సింగ్ లో పవర్ స్టార్ తో జతకట్టే ఛాన్స్ అందుకున్నా అన్ఇంపార్టెంట్ రోలే దక్కింది. సినిమా ఫ్లాప్ కావడంతో మరో ఆఫర్ లేకుండా పోయింది. కెరియర్ మొదట్లో నేను శైలజ, నేను లోకల్ వంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న కీర్తి సురేష్ మహానటి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. దసరా తర్వాత సక్సెస్ కు దూరమైంది. బేబీ జాన్తో హిందీలోకి అడుగుపెట్టిన ఫ్లాప్ హీరోయిన్ ముద్ర నుంచి బయటపడలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నటిస్తున్న రౌడీ జనార్దన్తో సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది కీర్తి. మృణాల్ ఠాకూర్ ఎంట్రీ అదిరిపోయినా వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోలేకపోయింది. సీతారామం, హాయ్ నాన్న హిట్స్ తో తెలుగులో సెటిల్ అయిపోతుంది అనుకుంటే ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్, డెకాయిట్ ఫ్లాప్ అయ్యాయి. అల్లు అర్జున్ రాకాలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పట్లో వచ్చేలా లేదు. తెలుగులో మరో ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితిలో పడిపోయింది మృణాల్.